ఏపీ పాలిటిక్స్ చాలా హాట్ గానే కొనసాగుతున్నాయి. ఎవరికి వారు రా కదలిరా అంటూ అటు టీడీపీ పిలుస్తుంటే మరొక వైపు న్యాయం కోసం ఈరోజు భువనేశ్వరి గారు కూడా పోరాటం చేస్తున్నారు. టీడీపీ నుంచి మరీ ముఖ్యంగా అటు లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు అందరూ కూడా ఒక ఎన్నికల వాతావరణం అప్పుడే వచ్చిందా అన్నట్టుగా టీడీపీలో కార్యక్రమాలు. అంతే ధీటుగా వైసీపీ కూడా అటు శంకరావు పొలిటికల్ ఎన్నికల శంకరావాన్ని కూడా పూరించి వైసీపీ కూడా ముందుకెళ్తుంది. జనసేన కూడా అదే స్థాయిలో సీట్లు దాదాపుగా ఈ మొదటి వారంలో, ఫిబ్రవరి మొదటి వారంలో టీడీపీ అండ్ జనసేన పొత్తుతో సీట్ల ఖరారు కూడా కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు జనసేన అండ్ టీడీపీతో, ఇక మరొక వైపు కాంగ్రెస్ కూడా షర్మిల ఎంట్రీతో కాస్త ఉత్సాహాన్ని నింపుకొని అటు కాంగ్రెస్ పనిచేస్తుంది. బీజేపీలో కొత్త వారు ఎవరో రాబోతున్నారు అని నిన్నంతా మనం మాట్లాడుకున్నాం. చిరంజీవి గారి ఎంట్రీ ఏదో ఉంటుంది అన్న ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో బీజేపీ కూడా తన ప్రణాళికలు తాను సిద్ధం చేసుకుంటుంది. ముఖ్యంగా రైట్ నౌ ఇప్పటికిప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఢిల్లీ నుంచి ఆయన వచ్చే ఒప్పుగా 3 పార్టీలు పొత్తుతో వెళ్తున్నాయా, 2 పార్టీలు పొత్తుతో వెళ్తాయా అనే దాని మీద కూడా ఒక క్లారిటీ రాబోయే పరిస్థితులు కనబడుతున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో ఈ మధ్య అంటే కదిలిస్తే వార్త అవుతుంది, మాట్లాడితే వార్త అవుతుంది అన్నట్టుగా ఉంది షర్మిల వ్యాఖ్యలు. షర్మిల వ్యాఖ్యలకి అంతే ధీటుగా అటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి, లేదంటే ఎవరో ఒకరు బయటకు వస్తున్నారు, రోజా అయినా లేదంటే కొడాలి నాని అయినా ఎవరో ఒక నాయకులు బయటకు వస్తున్నారు. మరీ ముఖ్యంగా అందరికంటే కూడా వైసీపీ సోషల్ మీడియా షర్మిలని చాలా టార్గెట్ చేస్తూ ఉన్నారు. అసలు ఆవిడ వైఎస్ఆర్కి పుట్టలేదు అంటూ, ఆవిడ మురుసుమల్లి షర్మిల శాస్త్రి అంటూ, శర్మ అంటూ అనేక రకాలుగా ఆవిడ మీద మాట్లాడడమే కాదు, ఏకంగా ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ లాంటి కార్యక్రమాలు కూడా సాగుతున్నాయి. అంటే మరి ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరుగుతుందా, తెలియజరుగుతుందో తెలియదు కానీ చెల్లెల్ని ఆయనేం అంత ఘాటుగా ఎక్కడ అనలేదు. కానీ ఇప్పటి వరకు షర్మిల గారు మాత్రం గట్టిగానే ధీటుగా సమాధానాలు ఇస్తూ ముందుకెళ్తున్నారు. నేను వైఎస్ఆర్ బ్లడ్, నా డిఎన్ఏ వైఎస్ఆర్, రాజశేఖర రెడ్డి గారు ఏ హాస్పిటల్లో పుట్టారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏ హాస్పిటల్లో పుట్టారో, నేను అదే హాస్పిటల్లో పుట్టాను అంటూ చాలా ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా ఆడబిడ్డ ఈడబిడ్డ అని తెలంగాణలో చెప్పి ఈరోజు ఆడబిడ్డే అన్నట్టుగా వెళుతున్న షర్మిల గారు మరి ఎలా తోసుకురాగలుగుతారు, ఎలా ఇప్పుడు ప్రస్తుతానికి ఇమడగలుగుతారు, అసలు పోటీ చేస్తారా లేదా అనే దాని గురించి మాట్లాడదాం. కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు మనతో జాయిన్ అవుతున్నారు. స్పెషల్గా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి తులసిరెడ్డి గారు. నమస్తే అండి. ఏంటి అసలు షర్మిల గారి వ్యూహాలు ఏంటండి? చూస్తున్నాం మొత్తం విమర్శలు ఎక్కువగా ఉన్నాయి ఆవిడ చుట్టూ కూడా. ఇక్కడ మొన్న రాఘవరెడ్డి గారు కూడా ఆవిడ పార్టీతో మొదలైన ఆయన, మీ కాంగ్రెస్లోనే ఉన్న వ్యక్తి, ఆయన కూడా ఈరోజు కొండా రాఘవరెడ్డి గారు కూడా చాలా తీవ్రంగా విమర్శలు చేశారు. ఏమంటారు మీరు? మా కాయలు ఉన్న చెట్టుకే రాళ్ళు పడతాయని పెద్దలు చెప్పారు. కాయలు పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ళు పడతాయి, కాయలు పండ్లు లేని చెట్టుకు రాళ్ళు వేరు. న్యాచురల్ గా వచ్చేసి అది ఆ సామెత ఇక్కడ వర్తిస్తుంది. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు పుంజుకుంటా ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి రావడమే మా లక్ష్యంగా మేము వచ్చేసి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నాలు వచ్చేసి సఫలీకృతం అయ్యే లక్ష్యాలు కనపడుతున్నాయి. కాబట్టి న్యాచురల్ గా వచ్చేసి విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలు వచ్చేసి సద్విమర్శలు, అంటే ఇష్యూ బేస్డ్ విమర్శలు చేస్తే మంచిదే, కానీ వాళ్ళ పరిధి మీ దాటి వాళ్ళు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడతాము. వాళ్ళు ఎంత వ్యక్తిగత విమర్శలు చేస్తే షర్మిలమ్మ గారి మీద వాళ్ళకే నష్టం. అది ఒక సెల్ఫ్ గోల్ కొట్టుకుంటారు. కాబట్టి ఆకాశం మీద ఉమ్మి వేస్తే ఏమవుతుంది, అది ఆకాశం మీద పడదు, అది తిరిగి వాళ్ళ ముఖానే పడుతుంది. కాబట్టి విమర్శలు వచ్చేసి వాళ్ళకే బిడ్చిపడతాయి. దాని గురించి మేమేమి ఆందోళన చెందడం లేదు. మేము కన్స్ట్రక్టివ్ గా, నిర్మాణాత్మకంగా మేము వచ్చేసి ఒక పంచముఖ వ్యూహంతో, 6 సూత్రాల కార్యక్రమంతో మేము వస్తే ఏం చేస్తాము, మేము గతంలో ఏం చేశాము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఇష్యూ బేస్డ్ గా చెప్పుకుంటూ పోతున్నాం. అయితే ఇప్పుడు రాజకీయంగా మాట్లాడుకున్న తర్వాత మనం పర్సనల్ గా ఆవిడ మీద జరుగుతున్న దాడి గురించి మాట్లాడదామండి. అంటే తెలంగాణ ఎన్నికల్లో ఆవిడ పార్టీని నిలబెట్టాలని పాదయాత్రలు చేసి అంత చేసినా మరి ఏదో ఆవిడకి సపోర్ట్ ఎక్కడో మిస్ అయినట్టు అయిందా, మరి ఏం జరిగిందో? కాంగ్రెస్ వైపు వెళ్ళారు. అయితే ఇందులో అసలు తండ్రిని ఛార్జ్షీట్ నమోదు చేసిన, లేదంటే అన్నని రోడ్డు మీద పడేసిన పార్టీలో ఎలా వెళతావు అంటూ ఫస్ట్ విమర్శ ఏపీ నుంచి వస్తుంది. ఇప్పుడు తెలంగాణ, అసలు యాక్చువల్లీ తెలంగాణ ఎన్నికల సమయంలోనే ఆవిడ కాంగ్రెస్లోకి వెళ్ళిపోవాల్సి దాదాపుగా అన్ని ఖరారైనప్పటికి కూడా ఆవిడ దూరంగా ఉన్నారు. కానీ ఏపీలోకి వచ్చేటప్పటికి తెలంగాణలో ఎక్కడా రాని ప్రశ్న ఈరోజు ఏపీలో వస్తుంది.
కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చారంటారు? కాంగ్రెస్ పార్టీయే రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని దగా పరిచింది అనేది ఈరోజు చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఈ దేశంలోనే, ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక పార్టీ ఒక కుటుంబానికి ఇచ్చినంత గౌరవము, అంటే కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి ఇచ్చినంత గౌరవము ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ ఏ నాయకునికి ఇవ్వలేదు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 6 సార్లు పులివెందుల ఎమ్మెల్యేగా కాంగ్రెస్ టికెట్ మీద గెలిచారు. 4 సార్లు కడప ఎంపీగా కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా గెలిచారు. తర్వాత 3 ముఖ్యమంత్రులు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, బొన్న వెంకట్రాము, అంజయ్య గారు 3 కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కేబినెట్ లో ఆయనకు మంత్రిగా స్థానం కల్పించడం జరిగింది. 2 సార్లు పిసిసి అధ్యక్షులు అయ్యారు. 2 సార్లు, ఒకసారి వచ్చేసి షీల్ప్ లీడర్ అయ్యారు. 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ పరంగా ఆ కుటుంబానికి వచ్చినట్టే. తర్వాత ఆయన మరణానంతరము కడప జిల్లా పేరును కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి నిలయమైనటువంటి తిరుమలకు తొలి గడపైన కడప పేరు తీసి వైఎస్ఆర్ జిల్లా అని పేరు పెట్టడం జరిగింది. కాబట్టి వైఎస్ కుటుంబము కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ చర్మం ఒలిసి చెప్పులు గుట్టినా గానీ కాంగ్రెస్ రుణము తీరదు. అది ఎవరైనా సరే వైఎస్ కుటుంబానికి సంబంధించి ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినంత గౌరవం వచ్చేసేసి ఇంకా ఏ రాజకీయ పార్టీ ఎవరికి ఇచ్చిండదు. కాబట్టి అటువంటిది కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ కుటుంబానికి అన్యాయం చేసింది, రాజశేఖర్ అన్యాయం చేసిందంటే ఇంకా ఇంతకంటే పచ్చి అబద్ధం, ఇంకా బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయ అన్నట్టు ఇంత పచ్చి అబద్ధం మరొకటి ఉండదు. అయితే అసలు రాచమల్లు గారు లాంటి వాళ్ళు కూడా మీ జిల్లాలో ఉన్న వైసీపీ నాయకులు, అంతకుముందు కాంగ్రెస్ నాయకులు కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఎందుకు కాంగ్రెస్ నుంచి వచ్చారు, ఓకే, తెలంగాణలో పోటీ చేయలేదు, ఏపీలో చేస్తారా చేయరా అనే చాలా మళ్ళీ ఒక సందిగ్ధం, ఆవిడ వెనక నిలబడితే ఆవిడ ముందుకు వెళతారా లేదా అనే ఒక టెన్షన్ నాయకుల్లో ఉంది అనేది ఒక ప్రచారం. అమ్మా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక హిమాలయ పర్వతాల లాంటి ఉన్నతమైంది, గంగా నది లాంటి పవిత్రమైంది, మర్రి చెట్లు లాంటి విస్తృతమైంది, 135 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ. అనేక మంది నాయకులు ఉన్నారు. శర్మిలా గారితో పాటు మేమందరం ఉన్నాము. వచ్చేసేసి ఇక్కడ గతంలో కూడా వైఎస్ డిఎస్ కాంబినేషన్, యాక్చువల్ గా 2004లో 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడు కాదు, డి శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడు. అవును. కాబట్టి ఇది టీం వర్క్. ఆ రోజు కూడా వైఎస్ డిఎస్, అదే విధంగా ఈ రోజు మల్లికార్జున ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షులు. కానీ యాత్ర చేస్తా ఉండేది భారత్ జోడో న్యాయయాత్ర ఇస్తుంది రాహుల్ గాంధీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక టీం వర్క్. ఆ టీం వర్క్ లో వచ్చేసి శర్మిలా గారు ఉంటారు, తులసిరెడ్డి ఉంటాడు, రఘువీరారెడ్డి ఉంటారు, రుద్రరాజు ఉంటాడు, పల్లం రాజు ఉంటాడు, జేడీసీలో ఉంటారు, అనేక మంది ఉంటారు నాయకులు, కార్యకర్తలు. కాబట్టి ఒక్కొక్క పాత్ర పోషిస్తాం. శర్మిలా గారు ఒక్కరేని కాదు, నేను చెప్తే కదా, రాహుల్ గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షుడు, మల్లికార్జున ఖర్గే గారు. మరి అంత మాత్రం చేత మొత్తం బాధ్యత అంతా అయిందేనా? కాదు కదా. అది దాంట్లో రాహుల్ గాంధీ గారి పాత్ర ఉంటుంది, అందరి పాత్ర ఉంటుంది. నేను ముందు చెప్పినట్టు వైఎస్ డిఎస్, యాక్చువల్ గా పిసిసి అధ్యక్షులు డిఎస్, వైఎస్ కాదు. కానీ ఒక టీం వర్క్ గా చేశారు, అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా టీం వర్క్, నాట్ ఓన్లీ ఒక శర్మిలానే కాదు, మేము అందరం ఉన్నాం వచ్చేసి. కాబట్టి గారంటే ఇప్పుడు వచ్చి ఉండొచ్చు, 4 ఏళ్ల నుండి వచ్చేసి నేను ఎక్కడో కాదు, నేను కడప జిల్లా పులివెందు నియోజకవర్గము వేంపల్లె మండలంలో ఉండి 4.5 సంవత్సరాల నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతానే ఉన్నాం. అంతకుముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాము. కాబట్టి ఇది ఒక టీం వర్క్. ఒక కాంగ్రెస్ అనే మహా వటవృక్షంలో మేమందరం పార్ట్ అండ్ పార్సల్. అది అయితే బాబు షర్మిల వెనకుండే మొత్తం నడిపిస్తున్నారు తెలంగాణ నుంచి. అసలు ఆవిడ పార్టీ పెట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడే మొత్తం వెనకున్నారు అంటున్నారు. అసలు షర్మిల చంద్రబాబు నాయుడు గారికి స్టార్ క్యాంపెయినర్ గా పనిచేస్తున్నారు అనేది కూడా ఒకటి వస్తుంది. మేమందరం స్టార్ క్యాంపెయినర్స్. మేమందరం వచ్చేసి వీళ్ళందరికంటే చంద్రబాబు ఎక్కడి నుండి వచ్చాడు? కాంగ్రెస్ వాడు కాదా? జగన్ ఎక్కడి నుండి వచ్చాడు? 2009లో కాంగ్రెస్ నుండి కంటెస్ట్ చేసింది. కాబట్టి వీళ్ళందరూ కాంగ్రెస్ నుంచే. బీజేపీ అధ్యక్షురాలు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా కాంగ్రెస్ నుంచే అంటున్నా. కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్ళే. కేసీఆర్ కాంగ్రెసే, చిరంజీవి గారు కాంగ్రెసే. ఒకరు చెప్తే నేర్చుకోవాల్సినంత పరిస్థితిలో కాంగ్రెస్ ఉంటుందా? 135 సంవత్సరాల చరిత్రటువంటి పార్టీ.
ఎంతో మందిని వచ్చేసి నాయకులు తయారు చేసిన పార్టీ. మా నుండి వాళ్ళు నేర్చుకోవాలి కానీ వాళ్ళ నుండి మాకు వచ్చేసి వాళ్ళ స్క్రిప్ట్ రాసి వాళ్ళ ఏంది ఎవరు రాసేది? మేము అందరి స్క్రిప్ట్ మేము రాసే వాళ్ళం వచ్చేసేసి ఎవరు మాకు వారు నేర్పేది ఏంది? మరి ఏంటండి కాబట్టి లక్ష్యం వాళ్ళు ఏంటి ఇప్పుడు ముందుకు వెళ్ళడం? ఆవిడ వెనక మీరంతా ఏమో ఉన్నారు, సీనియర్లు ఉన్నారు. 10 ఏళ్ల నుంచి ముఖ్యంగా కాంగ్రెస్ ఎన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో తులసిరెడ్డి గారి రూపంలో తప్పితే ఇంకెక్కడ కనబడట్లేదని. సరే ఇప్పుడు విస్తరించుకుంటుంది తులసిరెడ్డి గారితో పాటుగా. ఆ నిలబడిన వ్యక్తులుగా మీరంతా ఉన్నారు. పాత వాళ్ళంతా వస్తారా? కేవీపీ గారు కనబడ్డారు, మొన్న రఘువీరారెడ్డి గారు కనబడ్డారు, ఉండవల్లి అరుణ్ కుమార్ అవును. గారు కానీ, లేదంటే వీళ్ళందరూ వస్తారంటారా? బొత్స సత్యనారాయణ గారు కానీ? అమ్మా, ఇప్పుడు ఇది యాజువల్ గా వచ్చేసి ఇక్కడ ఎన్నికలు సమీపిస్తున్నాయి. తర్వాత వచ్చేసి ఇప్పటికే చాలా మంది టచ్ లోకి వచ్చారు. ఇంకా కొంత టీడీపీ వైకాపా టికెట్ల కోసము ఇంకా కొంత వర్క్ జరుగుతుంది. కాబట్టి రోజు రాబో రోజుల్లో ఈ చేరే వాళ్ళ సంఖ్య మరింత పెరుగుతుంది. పోనీ చేరే వాళ్ళతోనే కాదు, మా ప్రజల్లో మార్పు వచ్చింది. నాయకులు వచ్చేసి ఏముంది, ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు పెద్ద నాయకుడు బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్లు అయితే పెద్ద నాయకుడు ఓడిపోతాడు, చిన్న నాయకుడు గెలుస్తాడు. మనము చరిత్ర చూసాం కదా. 83లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు పెద్ద పెద్ద హేమాహేమిలే ఓడిపోవడం జరిగింది. ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ ఓడిపోయింది. 89లో ఎన్టీ రామారావు ఓడిపోయాడు. 2014లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లి ఓడిపోయింది 2014 విశాఖపట్నంలో. చంద్రబాబు నాయుడు 83లో ఓడిపోయినాడు చంద్రగిరిలో. లోకేష్ మంగళగిరిలో ఓడిపోయినాడు. కేసీఆర్ ఓడిపోయినోడే, వాజ్పేయి ఓడిపోయినోడే. మొత్తం వచ్చేసి ఇప్పుడు నాయకులు అనేది ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు జయాపజయాలు వచ్చేసి నాయకుల మీద ఏమి ఉండవు. నాయకుడు అంతా కొంతవరకు పాత్ర అంతే తప్ప ప్రజల్లో మార్పు. ప్రజలు ఏమనుకుంటారంటే ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. మొన్న కర్ణాటక ఎన్నికల ఫలితం వరకు ఒక సీన్ ఉన్నది. కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత కొంతవరకు ఆంధ్రప్రదేశ్ మీద ఒక పాజిటివ్ వేవ్ కనపడింది. తెలంగాణ మీద మరింత వచ్చింది. తెలంగాణలో గెలిచిన తర్వాత అటు కర్ణాటక తెలంగాణ ఈ రోజు ఆంధ్రలో పరిస్థితి ఏంటంటే, మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్. వై నాట్ కాంగ్రెస్ ఏపీ అనే ఒక మూడు వచ్చేసింది ప్రజలకు. అది 10 ఏళ్ళు దాటిపోయింది కదా. విభజన ఇప్పుడు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ విభజన అంశం పక్కన పెట్టినా 94 నుంచి 2004 వరకు అధికారం లేదు 10 ఏళ్ళు అప్పుడు కూడా. ఇది చాలా మంది వచ్చేసి దీన్ని మర్చిపోతున్నారు, ఏదో కాంగ్రెస్ ఏమీ లేదని. గతంలో కూడా 10 ఏళ్ళు అధికారంలో లేని సందర్భం ఉన్నాయి. 1994 నుంచి 2004 వరకు అధికారం లేదు. కానీ 2004లో నుండి 2014 వరకు మళ్ళా కాంగ్రెస్ కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉన్నది 10 ఏళ్ళు మళ్ళా. కాబట్టి మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ళు అధికారంలో లేదు, మళ్ళా 10 ఏళ్ళు అధికారంలోకి వస్తుంది. అవును సరే, అలాగే అనుకుందామండి. అంటే అధికారంలోకి రావడానికి ఆల్మోస్ట్ అక్కడ అవకాశాలు ఉన్నాయి అంటారు కాంగ్రెస్ లో, మీరు ఏపీలో ఉన్నాయమ్మా. అంటే ఎజెండా ప్రత్యేక హోదా అయినా అజెండా వచ్చేసి పంచముఖ వ్యూహము 6 సూత్రాల కార్యక్రమం. ప్రస్తుతానికి పంచముఖ వ్యూహము అంటే నంబర్ 1, కేంద్రములో 10 సంవత్సరాలుగా మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను సూటిగా ధాటిగా ధీటుగా ప్రజాక్షేత్రంలో చెప్పాలి. రెండవది, గతంలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలు రాష్ట్రంలో, ఇప్పుడు 5 సంవత్సరాలుగా రాష్ట్ర వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో చెప్పడం రెండవది. మూడవది, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ 2004 నుంచి 2014 వరకు కానీ అంతకు ముందు కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఈరోజు ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, 104 కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ, ఉచిత విద్యుత్ కానీ, రూపాయికి కిలో బియ్యం కానీ, అమ్మఒడి కానీ, అమ్మహస్తం కానీ, అమ్మఒడి ఇప్పుడు వచ్చింది అనుకోండి, మిగతా వచ్చేసి అమ్మహస్తము, బంగారు తల్లి, ఇవన్నీ అనేక పథకాలు, సంక్షేమ పథకాలు గతంలో చేసినవి ఒకసారి ప్రజలు గుర్తు చేయడం. నాలుగవది, మేము ఈసారి ఎన్నికల్లో అధికారం లేకొస్తే ఏమి చేస్తాం అది కూడా చెప్తున్నాం మేము. దాని కింద ప్రస్తుతానికి 6 సూత్రాలు పెట్టున్నాం. ఒకటి, రైతులకు సంబంధించి 3 లక్షల రూపాయల వరకు రుణమాఫీ. రెండవది, మహిళలకు సంబంధించి 500 రూపాయలకి వంట గ్యాస్ సిలిండర్ సరఫరా. మూడవది, పేదలకు సంబంధించి ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు 6,000 రూపాయల ఆర్థిక సహాయం. నాలుగవది, రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను వచ్చే మొదటి రోజు నుంచి అమలు చేయడం. ఐదవది, రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు ఇవ్వడం. ఆరవది, విభజన చట్టంలో పేర్కొన్నబడి అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను ఏడాది లోపల పరిష్కరించడం. దాని కింద కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం ఓడరేవు, పోలవరం పూర్తి చేయడం, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ రైల్వే జోన్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్,
కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, ఇవన్నీ వస్తాయి. కాబట్టి ప్రస్తుతానికి ఈ 6 సూత్రాల మీద పోతే అంటే కాదండి, కర్ణాటకలో 6 సూత్రాలు, తెలంగాణలో 6 సూత్రాలు అన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ 6 సూత్రాలేనా, లేదంటే మేనిఫెస్టోలో భాగంగా మళ్ళీ 6 వేరు ఉంటాయా? అడిషనల్ గా వస్తాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు, కర్ణాటకకు, తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ డిఫరెన్స్ ఏమంటే అక్కడ ఓన్లీ స్టేట్ ఎలక్షన్స్ వచ్చాయి. ఈసారి జమిలీ ఎన్నికలు, కేంద్ర లోక్సభకి ఎన్నికలు, అసెంబ్లీకి ఎన్నికలు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేసేటి కొన్ని వస్తాయి, కేంద్ర ప్రభుత్వం చేసేటి కొన్ని వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన 6 కూడా కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే చేసేటి. ఇప్పుడు నేను చెప్పిన 6 కూడా దీంట్లో 3 వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే, 3 జనరల్ గా దేశానికంతా. ఇప్పుడు రైతులకు రుణమాఫీ అనేది కేంద్ర ప్రభుత్వం చేసేది, ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద బడ్డన పడదు. రెండవది వచ్చేసి ఎల్పిజి సిలిండర్ 500 అనేది ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఇది కేంద్రం భరించేది. మూడవది వచ్చేసి నిరుపేద కుటుంబాలకు నెలకు 6,000 రూపాయల ఆర్థిక సహాయం, ఇది కేంద్రం భరించేది. నాలుగోది ప్రత్యేక హోదా కేంద్రమే చేస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే. రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కేంద్రమే చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే. చట్టంలోని అంశాలు ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే, ఇవన్నీ కేంద్రమే చేసింది. ఇవన్నీ కేంద్ర పరిధిలో ఏపీ అవసరాల కోసం ఈ మేనిఫెస్టోలో పెడతారు అనుకుందాం. సరే, మీరు 24 మేము మేనిఫెస్టో కమిటీ ఒకటి మననే కూర్చున్నాము. దీంట్లో కొన్ని అడిషనల్ గా అటు నేషనల్ లెవెల్లో చేసేటి, కొన్ని స్టేట్ లెవెల్లో చేసేటి అడిషనల్ గా ఇప్పుడు 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా, కర్ణాటకలో 5 గ్యారెంటీలు, తెలంగాణలో 6 గ్యారెంటీలు, ఆ టైప్ లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కొన్ని గ్యారెంటీలు వచ్చేసేసి ఇవి కాక వాటిని కూడా మేము పొందుపరచడం జరుగుతుంది. మరి ఎలాబొరేట్ గా ఎక్కువగా మళ్ళా ఇవి అసాధ్యమయ్యే స్థాయి, నేను ఇప్పుడు చెప్పినట్టన్నీ కూడా రాష్ట్ర బడ్జెట్ కు సంబంధం లేదు, ఓన్లీ కేంద్ర బడ్జెట్ 6 కూడా. కాబట్టి రేపు రాష్ట్ర బడ్జెట్ లో ఆల్రెడీ అమల్లో ఉన్న పథకాలను కంటిన్యూ చేస్తూ మరికొన్ని ఎక్స్ట్రాగా పెడతాము. అది ఆర్థిక క్రమశిక్షణ లోబడే చేస్తాం. ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆ విధంగా మహిళలకి బస్ ఫ్రీ లాంటిది కూడా చూడొచ్చా ఆంధ్రప్రదేశ్ లో? ఇది మేము మేనిఫెస్టో కమిటీ కూర్చుంటున్నామా, ఇది ఒకసారి మళ్ళా అది కూడా చర్చకు వచ్చింది. ప్రస్తుతానికి వచ్చేసి 500 రూపాయలకు వంట గ్యాస్ సరఫరా అనేది అది జాతీయ లెవెల్లో చేసుకుంటారు. మిగతా వచ్చేసి మీరు చెప్పినట్టు ఈ పాయింట్ వచ్చేసి మేనిఫెస్టో కమిటీలో మేము చర్చిస్తున్నాము. మేము ఫైనల్ గా రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత కేంద్రము, జాతీయ పార్టీ కాబట్టి కేంద్రం ఆమోదించాలి. రైట్ అండి, నిజంగా అంటే ఒక ప్రణాళికతో మీరు ముందుకెళ్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఒకటి అడుగుతున్నా, మీరు సీనియర్ నాయకులు, ఎప్పటి నుంచో పార్టీకి ఉన్నారు, మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా, ఒక మహిళగా, లేదంటే తను ఒక పార్టీ పెట్టి నిలబడాలి అని తెలంగాణలో తన వంతు తను కృషి చేశారు, నిలబడ్డారు, చాలా పాదయాత్రలు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి కారణమయ్యారు. ఏదేమైనా ఒక మహిళ ఆవిడ, ఇంతమంది సీనియర్ నాయకులు ఆ మహిళతో పనిచేయడానికి, తనకి అధ్యక్ష పగ్గాలు ఇచ్చిన తరువాత తనను ముందు పెట్టి నడిపించడానికి, అంటే మీ సీనియారిటీయో లేదంటే మీ అంటే మేబీ ఈగోసో ఇవన్నీ అడ్డం రాకుండా మీరు ముందుకు వెళ్ళగలిగే లాంటి పరిస్థితులు ఉన్నాయా? ఖచ్చితంగా ఇది టీం వర్క్. నేను ముందే చెప్పాను, నేను అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షులు, అంత మాత్రం చేత వచ్చేసి మొత్తం ఆయనదేని కాదు, మిగతా వాళ్ళు సహకరించడం కాదు. అదేవిధంగా వైఎస్ డిఎస్ కాంబినేషన్. మహాత్మా గాంధీ అధ్యక్షులుగా ఓన్లీ 1 year, కానీ జాతిపిత. మహాత్మా గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్నది ఓన్లీ 1925లో ఓన్లీ 1 year మాత్రమే ఉన్నాడు. అంత మాత్రం చేతి వచ్చేసి ఆయన జాతిపిత. ఆయన తర్వాతనే ఇంక మిగతా కాంగ్రెస్ పార్టీ కానీ దేశంలో ఎవరు కానీ. కాబట్టి ఇది ఒక పదవి అనేది కాదు, ఒక టీం వర్క్ చేసేటప్పుడు. క్రికెట్ టీం ఉంది, మా క్రికెట్ టీమ్ లో టీం లీడర్ ఒకరు ఉంటారు, బ్యాట్స్మెన్ కొందరు ఉంటారు, బౌలర్స్ కొందరు ఉంటారు, ఫీల్డ్ చేసే వాళ్ళు మంచి ఫీల్డర్స్ ఉంటారు, తర్వాత వికెట్ కీపర్ ఉంటారు. ఒక్కొక్క సందర్భంలో టీం లీడర్ కంటే కూడా బ్యాట్స్మెన్ వచ్చేసి గెలిపించే సందర్భాలు ఉంటాయి, బౌలర్స్ గెలిపించే సందర్భాలు ఉంటాయి. కాబట్టి 6 కొడితే మొత్తం లాస్ట్ లో ఓవర్ లో 6 balls 6 కొట్టి గెలిపించిన సందర్భాలు ఉంటాయి ఒక బ్యాట్స్మెన్. కాబట్టి ఇది ఒక టీం వర్క్. కాబట్టి అంత మాత్రం చేత వచ్చేసి ఆవిడ ఎక్కువని కాదు, మేము తక్కువని కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఒక్కొక్క పాత్రలు అవసరం వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఒక సినిమా సక్సెస్ కావాలంటే రకరకాల పాత్రలు సక్సెస్ చేస్తేనే, అందరూ సక్సెస్ చేస్తే ఫిల్మ్ సక్సెస్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా కాంగ్రెస్ మంచి కర్ణాటక, తెలంగాణ తర్వాత మంచి ఊపులో ఉంది. ఆ నేపథ్యంలో అంటే ఒక పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల
షర్మిల గారికి అంటే మీరంతా సూచనలు చేస్తారా? ఆవిడిచ్చే సూచనలు కూడా మీరు పాటిస్తారా? అమ్మా, మా ఇచ్చిపుచ్చుకొని దూరంలో ఉంటాము, బాగా చర్చించుకుంటాము. ఆవిడ అన్ని విషయాలు వింటుంది, మంచి గ్రాస్పింగ్ పవర్ ఉంది. తర్వాత ఆ కష్టపడే మనస్తత్వం ఉంది. చూస్తున్నారు కదా, కష్టపడే మనస్తత్వం. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకు తరగని పెన్నిధులు అవుతారు, ఇలవేల్పులు అవుతారు. అడవిరాముడు సినిమాలో మహాపురుషులు అవుతారే అన్నారు, మహా మహిళలు అవుతారు అని చెప్పలేదు. అదే మంచి కృషి చేస్తుందమ్మా. తర్వాత రాష్ట్రం మీద మంచి అవగాహన ఉంది, సమస్యల మీద మంచి అవగాహన ఉంది. తర్వాత సూటిగా, ధాటిగా, ధీటుగా ఏ విషయం ఫేస్ చేసి ఊరికే బీటింగ్ అబౌట్ ద బుష్ కాకుండా సూటిగా, ధాటిగా, ధీటుగా చెప్తుంది. షీఈ్ ఏ లీడర్ మా, పర్ఫెక్ట్ లీడర్. కాబట్టి మేమందరం వచ్చేసి అంత మాత్రం చేత మేమంతా తక్కువని కాదు. ఒక్కొక్కరు పాత్ర ఒకరు. నేను యాక్చువల్ గా నన్ను గతంలో 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా తీసుకోమని చెప్పారు. అవును, శైలజాంధ్కి ఇచ్చేటప్పుడు, రుద్రరాజ్ ఇచ్చేటప్పుడు నన్ను తీసుకోమని చెప్పారు. నేనే తీసుకోలేదు. ఎందుకంటే నాకున్న క్వాలిటీస్ ఏమి అన్ని ఉన్నాయి, కానీ ఆర్థిక స్తోమత తట్టుకోలేను. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడుతో పోల్చాలంటే వాళ్ళ ఆర్థిక స్తోమతతో హంగు ఆర్భాటము, ఒక మ్యారేజ్ పోవాలన్నా, ఒక జాడికి పోవాలన్నా, ఒక 10 వెహికల్స్ పోవాలా, 50 మంది పోవాలా, వాళ్ళని పోషించాలా, ఇది నా సాధ్యం కాదు. అందుకోసం నేనే వద్దన్నాను వచ్చేసి. నాకేం గతంలో 2 టైమ్స్ ఆఫర్ చేశారు, నేను వచ్చేసి వద్దని చెప్పాను. కాబట్టి ఇది ఒక టీం వర్క్. మేమందరం వచ్చేసి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి రావడమే మా లక్ష్యం. ఖచ్చితంగా షర్మిలమ్మ గారు కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు. మేమంతా టీం వర్క్ తో పనిచేస్తాం. మేము చెప్పింది ఆవిడ వింటున్నారు, ఆవిడ చెప్పినట్టు మేమే వింటున్నాం. పరస్పర సమస్యల మీద అవగాహన చేసుకుంటున్నాం. మన అన్ని జిల్లాలు వచ్చేసి ప్రతి జిల్లాలో ఒక జిల్లాకు మించి ఒక జిల్లాలో సక్సెస్ అయిపోయింది, మొత్తం 26 జిల్లాల్లో. తర్వాత త్వరలోనే రేపు 2వ తారీఖున, నిన్న 30 తారీఖున వచ్చేసి ప్రధానమంత్రికి ఒక లేఖ కూడా రాసింది ఆవిడ. మొత్తం ఈ యొక్క ప్రత్యేక హోదా అంటే మొత్తం ఎన్ని సమస్యలన్నీ, పెండింగ్ సమస్యలన్నీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తో సహా ఇవన్నీ ఈ బడ్జెట్ లో దీనికి పరిష్కారం చూపాలని చెప్పేసి ప్రధానమంత్రికి లేఖ రాసింది. రేపు ఈ రోజు రాష్ట్రపతి ప్రసంగం అయిపోయింది. రేపు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో ఏమేమి వస్తాయి చూసి ఆంధ్రప్రదేశ్ కు 2వ తారీఖున మేము మా ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగితే ఏపీ భవన్ లోనే షర్మిల గారి ఆధ్వర్యంలో వచ్చేసి మేమందరం చీఫ్ లీడర్స్ పాల్గొని అక్కడ ఒక ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా చేస్తున్నాము 2వ తారీఖున. అది అయిపోయిన తర్వాత జిల్లాలకు వచ్చేసి రోడ్ షోలు, పబ్లిక్ మీటింగ్. ఆల్రెడీ 5వ తారీఖున మడకశిర, 6వ తారీఖున మాచర్ల, 7వ తారీఖున బాపట్ల, 8న జంగారెడ్డిగూడెం, 9 తుని, 10 పాడేరు, 11 నగరి. ఇప్పుడు 5వ తారీఖు నుండి 11 వరకు 7 ప్రోగ్రామ్స్ ఆల్రెడీ సెట్ చేశారు. రచ్చబండని కాదు, రోడ్ షో. రోడ్ షో అండ్ పబ్లిక్ మీటింగ్. ఆల్రెడీ బస్సు ఉంటే పబ్లిక్ మీటింగ్, రోడ్ షోను ప్లస్ పబ్లిక్ మీటింగ్ మొత్తము ఆల్రెడీ అన్ని జిల్లాలో పనిపిస్తాము. ఇదిలా ఉంటే అండి, సరే పార్టీ పరంగా మీ కార్యక్రమాలు మీరు తీసుకుంటారు, ముందుకు వెళ్ళడానికి మీ ప్రయత్నాలు చేస్తారు. మీరు అనుకున్న 5 ప్రణాళికలు ఏమన్నారు, పంచముఖ వ్యూహము, 6 సూత్రాల కార్యక్రమం. మీరు 24 సూత్రాల కమిటీ మాజీ చైర్మన్ గా మీరు ఖచ్చితంగా మీరు తీసుకునేవి ఇలాగే ఉండుంటే నాకు తెలిసి ఈ ప్రతిపాదన కూడా మీదే అయి ఉంటుంది. ఒకటి. రెండవదండి, అయితే ఇందులో ఇప్పుడు అసలు రాజశేఖర్ రెడ్డి గారు కూతురే కాదు అంటూ వైసీపీ నుంచి సోషల్ మీడియా అనే కాదు, పెద్దవాళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. మన రాచమల్లు గారు కూడా అన్నట్టున్నారు. ఎందుకు అంటే ఆవిడ కూతురే కాదు అనడం వెనక ఉద్దేశం ఏంటి? అంటే ఇలా చేస్తున్నారని కూతురు కాదనా, అసలు రక్త సంబంధం కాదనా? బుద్ధి ఉండాలా, అనే వాళ్ళకు బుద్ధి ఉండాలా. ఇప్పుడు ఆవిడ కడప జిల్లాలో జమ్మలమడుగు టౌన్ లో క్యాంప్బెల్ అనే హాస్పిటల్ ఉంది. క్యాంప్బెల్ అని హాస్పిటల్, క్రిస్టియన్ హాస్పిటల్. ఆ హాస్పిటల్లోనే జగన్ పుట్టాడు, ఆ హాస్పిటల్లోనే షర్మిలమ్మ పుట్టాడు. క్యాంప్బెల్ జమ్మలమడుగు, కడప జిల్లాలో క్యాంప్బెల్. ఆ హాస్పిటల్ వచ్చేసి రాజశేఖర రెడ్డి గారు ఆడ ఉండేది వచ్చేసి రాజశేఖర రెడ్డి గారి మేనత్త, దానికి సూపరింటెండెంట్ రాజశేఖర రెడ్డి గారి మేనత్త, దానికి వచ్చేసి పెద్ద. తర్వాత రాజారెడ్డి గారి చెల్లెలు అక్కో ఆవిడ దానికి ఆవిడకి సూపరింటెండెంట్ గా ఉన్నది. ఆ హాస్పిటల్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత హౌస్ కొన్ని ఇయర్ ఆ హాస్పిటల్ పనిచేశాడు, క్యాంబెల్ హాస్పిటల్. మళ్ళీ పులిందల హాస్పిటల్ కట్టి చికిటికి వచ్చారు. కాబట్టి ఇది అందరికీ తెలిసిన విషయమే. అది ఆవిడ ఎక్కడ పుట్టింది కూడా షర్మిలమ్మ ఆవిడే చెప్పింది, అది వాస్తవం, అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి పుట్టింది అక్కడే అంత. కాబట్టి ఇది అనేవాళ్ళు వచ్చేసి దానికి
అర్థం పర్థం ఉండాలి. ఇది వచ్చేసి వాళ్ళ అంతరాత్మ చూపిస్తా ఉంటుంది వాళ్ళు అనేవాళ్ళకి. వాళ్ళు ఇక అదే ఎంత రెండోది personal గా- రెండోది అనిల్ గారిని టార్గెట్ చేస్తూ ఎవరో చేసుకోవాల్సిన వాళ్ళు నువ్వు చేసుకున్నావు అంటూ లాంటి ఒక జుగుప్సాకరమైన వ్యాఖ్యలు కూడా ఈరోజు భార్యాభర్తలు ఇద్దరిని మాట్లాడుతున్నారు. ఇది ఎలా చూస్తారు? అమ్మా ఇది ప్రజలు వచ్చేసి ఆవిడ సమస్యల మీద లేవనెత్తాలి. ఆవిడ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంది, కడప జిల్లా స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతుంది, పోలవరం గురించి, రాజధాని గురించి, ఈ విధంగా సమస్యల గురించి మాట్లాడుతుంటే మీరు అధికారంలో ఉండే పార్టీ, మీరు సమస్యలకు వచ్చేసి మీ దగ్గర సరుకుంటే ఇది చేశాం, ఇది చేశాం, పోలవరానికి ఇచ్చేసాం, రాజధానికి ఇచ్చేసాం, కడప జిల్లా స్టీల్ ప్లాంట్ ఈ ప్రయత్నాలు చేశాం అని దానికి సమాధానం చెప్పాలి. కానీ మీ దగ్గర సమాధానం లేదు కాబట్టి, సరుకు లేదు కాబట్టి మీరు వచ్చేసి పారిపోతా ఉన్నారు. పారిపోయి వచ్చేసి ఆ అంటే అల్లెనుంటి కోడి పందెంలో కోడి అల్లెనుంటి పారిపోయి కో అని పరిగెత్తా ఉంటది. అది అంటే ఓడిపోయి కోడి వచ్చేసి పందెం కోడి వచ్చేసి అల్లెలో ఉంటది, పారిపోయే కోడి వచ్చేసి దెబ్బలమ్మడి కొట్టాలమ్మడి పరిగెత్తా అని పోతా ఉంటుంది. అట్లా కొప్పెత్తి పారిపోతున్నారు వీళ్ళందరూ వచ్చేసి. సమస్యలు అడుగుతుంటే ఆవిడ గాని మేము గాని ఆ సమస్యలకు సమాధానం చెప్పకుండా కొప్పెత్తిన కోడిలా పరిగెత్తిపోతా ఉన్నారు వచ్చేసి వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ. కాబట్టి తెలంగాణలో ఒక మాట అన్నారు, ఆడబిడ్డే గాని ఈడబిడ్డ కాదు అనేది ఒక ఆవిడ ఏదో మాటల్లో అన్నారనమాట ఇక్కడ. కాబట్టి నేను ఆడబిడ్డనే అంటే అక్కడి నుంచే నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను ఈడబిడ్డనే అని తెలంగాణలో చెప్పే ప్రయత్నం చేశారు. బట్ ఇది నిజానికి అవునన్నా కాదన్నా తులసిరెడ్డి గారు వర్కౌట్ అవ్వలేదు. ఎంతైనా ఆవిడ నేటివిటీ, ఆవిడ స్లాంగు, ఆవిడ మాట, ఆవిడ అంతా కూడా అక్కడితోనే లింక్ అయి ఉంది, ఏపీతోనే. అలాంటి ఆవిడ ఇప్పుడు మళ్ళీ అవును నేను ఆడబిడ్డనే, నేను ఆడబిడ్డ అనే పేరుతో ఇప్పుడు అక్కడికి వస్తారా? అసలు ఏం చెప్తారు ఇప్పుడు అక్కడ ప్రజలకి? ఇప్పుడు ముందు ప్రతి మహిళకి వచ్చేసి పుట్టినిల్లు మెట్టినిల్లు, ఈవెన్ సినిమా కూడా ఉంది, పుట్టినిల్లు మెట్టినిల్లు సినిమా. కాబట్టి మగోళ్ళకు లేని అడ్వాంటేజ్ ఆడవాళ్ళకి వచ్చేసి పుట్టినిల్లు మెట్టినిల్లు ఉంటుంది, మగోళ్ళకి వచ్చేసి వాళ్ళు పుట్టినిల్లే ఉంటుంది. కాబట్టి ఆడవారికి వచ్చేసి పుట్టినిల్లు మెట్టినిల్లు ఈక్వల్లీ ఇంపార్టెంట్. కాబట్టి అది కాదనలేని సత్యం వచ్చేసి. కాబట్టి మెట్టినిల్లుకు పోయినా అక్కడ వచ్చేసేసి అత్తగారు వచ్చేసి కన్న కూతురుగా గతంలో కాదు కానీ ఇప్పుడు అందరూ బాగా చూసుకుంటున్నారు. అదేవిధంగా ఏ పండుగ వచ్చినా వచ్చేసి ఇప్పుడు సంక్రాంతి పండుగ అంటేనే యాక్చువల్ గా మన అల్లుళ్ళ పండుగ వచ్చేసి పుత్తులను అల్లులను పిలుచుకొచ్చేసి ఇది మన సాంప్రదాయం, మన సంస్కృతి సాంప్రదాయాల్లోనే పుట్టినిల్లు వచ్చేసి ఒక మహిళకు అనేది అది ఒక దేవాలయం లాంటిది. పుట్టినిల్లు కూడా దేవాలయమే, కానీ పుట్టినిల్లు వచ్చేసి మరింత అనుబంధాలు, ఆత్మీయతలు, అనురాగాలు పెనవేసుకున్నటువంటి సంస్కృతి మన భారతీయ సంస్కృతి. తర్వాత వచ్చేసి ఇంకా నాయకులు అనేది ఇప్పుడు ఇందిరాగాంధీ మెదక్ నుండి గెలవలేదా, నరేంద్ర మోడీ వారణాసి ఆయన ఉన్న గుజరాత్ నుండి వారణాసి గెలవలేదా, నాయకులకు వచ్చేసి రామారావు గారు వచ్చేసి హిందూపురము కంటెస్ట్ గెలవలేదా? సో ఇక్కడ ఆవిడ వారసత్వాన్ని చెప్పాల్సిన అవసరం లేదంటారు. పోనీ ఏ నాయకులకి ఏముంది, నాయకులకు వచ్చేసి ఏడ నిలబడకూడదు వచ్చేసి నేను ఏం చెప్పేది, నరేంద్ర మోడీ గారు ఆయన వారణాసి ఏమైనా లోకల రాష్ట్రం లోకల కాదు కదా, అంటే అంత మంచిత ఆయనకు హక్కు లేదా? రాహుల్ గాంధీ వచ్చేసి కేరళలో గెలిచాడు. కాబట్టి నాయకులకి ఏమన్నా నాయకులు వచ్చేసి ఎక్కడైనా ఎంపీకి వచ్చేసి దేశంలో ఎక్కడైనా కంటెస్ట్ చేయొచ్చు, ఎమ్మెల్యే రాష్ట్రంలో ఎక్కడైనా కంటెస్ట్ చేయొచ్చు. కాబట్టి అది నాయకుల విషయంలో ఆ విధంగా వచ్చేసి ఎవరు చెప్పినా తప్పే అనమాట అది. కానీ ఇక్కడ ఈవిడ విషయంలో పర్టికులర్ గా మహిళగా ఈరోజు అంటే పుట్టింటి మీదే అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీదే యుద్ధం చేసే ఎలాంటి పరిస్థితి, మరి అన్న మీద వదిన మీద అనేది క్లారిటీ లేనప్పటికి కూడా, ఏం జరిగిందో తెలియనప్పటికి కూడా, బట్ ఈ మధ్య ఆవిడ కొన్ని నోరు విప్పుతున్న పరిస్థితి ఉంది. అంటే అన్న మీద యుద్ధం చేస్తున్న మహిళగా సమాజం చూస్తుంది తప్పితే ఇది రెండు రాజకీయ పార్టీలుగా చూడగలుగుతారంటారా? అంటే ఒక రకంగా మొన్న పెళ్లిలో కూడా విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆలింగనం చేసుకున్నది, ఆ ప్రేమ వాత్సల్యం చూపించిన తీరు చూస్తే కూతురు కంటే కొడుకు మీద ఆవిడకి కూడా ప్రేమ ఎక్కువ ఉంది అనేది అక్కడ ఏదో కనబడింది అంటున్నారు. దీనివల్ల ఈరోజు అందరిలో నలిగిపోతూ అంటే పుట్టింటి దగ్గర ప్రేమ ఆదరణ లేక ఈరోజు పబ్లిక్లోకి వచ్చినట్టు అవదా ఒక మహిళగా తను? అదేం కాదమ్మా, ఇందిరాగాంధీ గారు మహిళ కాదమ్మా, వచ్చేసి ప్రపంచంలోనే ఉక్కు మహిళగా పెరుగంచింది. భారత రాష్ట్రపతి మహిళ కదా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆవిడ వచ్చేసి ఒక జగన్మోహన్ ముఖ్యమంత్రి
చెల్లెలు, రాజశేఖర రెడ్డి గారి కూతురు, అంతవరకే తప్ప మిగతాది కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. మా లక్ష్యం వచ్చేసి కేవలం ఏదో జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే మా లక్ష్యం కాదు. మేము అధికారానికి రావడం మా లక్ష్యం. అది కూడా 2029 కాదు, 2024లోనే 2020 మ్యాచ్, క్రికెట్ మ్యాచ్, మేము టెస్ట్ మ్యాచ్ కాదు, క్రికెట్ 2020 మ్యాచ్ లోనే 2024లోనే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది మా లక్ష్యం. మేము అధికారంలోకి రావాలంటే వైకాపా ఓడిపోవాలి, టీడీపీ ఓడిపోవాలి, జనసేన ఓడిపోవాలి, బీజేపీ ఓడిపోవాలి. కాబట్టి ఒక జగన్ ఓడిపోతే కాదు కదా. మా లక్ష్యం వచ్చేసి అధికారంలోకి రావడం. మేము అధికారంలోకి వస్తేనే కదా ప్రత్యేక హోదా వచ్చేది. మేము అధికారంలోకి వచ్చేనే కదా రాయలసీమకు బుందేల తరహా ప్యాకేజ్ వచ్చేది. మేము వస్తేనే కదా కడపలో స్టీల్ ప్లాంట్ వచ్చేది, పోలవరం పూర్తి అయ్యేది. వీళ్ళతో అవుతుందా? ఎవరితో అవుతుంది? బీజేపీ అన్నా చేయాలా, మేమన్నా చేయాలా? కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు ఏవి? బీజేపీ చేయనని చెప్పింది, ముగిసిన అధ్యాయం అని చెప్పింది, మేము చేస్తామని చెప్పాము. ఈ ప్రాంతీయ పార్టీలకు ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి లేదు, తెచ్చే శక్తి లేదు. వాళ్ళు ఏది చేయలేరు దీంట్లో. కాబట్టి రాష్ట్రానికి తీరని నష్టం ఎవరు వచ్చినా సరే, అది జగన్ వచ్చినా, టీడీపీ వచ్చినా, జనసేన వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, ఇది రాష్ట్రానికి తీరని నష్టం. కాంగ్రెస్ వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడేది. కాబట్టి మేము ఆ కోణంలో ఆలోచిస్తుంది తప్ప ఏదో రాజశేఖర రెడ్డి ఒక్కడే, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మా ప్రత్యర్థి, రాజకీయ ప్రత్యర్థిని మేము ఆలోచించడం లే. మేము అధికారంలోకి రావడానికి వీళ్ళు నలుగురు కూడా రాజకీయ ప్రత్యర్థులే. మా దృష్టిలో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే మేము పదే చెప్తున్నాం, బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బీజేపీ బాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, జగన్ కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, పవన్ కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే. బీజేపీకి ఓటు వేయడం అంటే మన ఏలుతో మనకు అనుకూర్చుకోవడమే. రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీలో నంబర్ 1 బీజేపీ. బీజేపీ చేతిలో వీళ్ళందరూ కీలుబొమ్మలు, కబాలీలు, బానిసలు ఈ పార్టీలు. కాబట్టి వాళ్ళకు వేస్తే బీజేపీకి వేసినట్లే. మా యొక్క స్లోగన్ ఇదే. మాకు జగన్ ఒకటే కాదు, వాళ్ళందరూ ఓడిపోతే మేము అధికారంకి వచ్చేది, మేము అధికారానికి వస్తేనే రాష్ట్రం బాగుపడేది. ఇది మా నినాదం. కరెక్టే. అంటే నేను పదే మళ్ళీ షర్మిల గారి దగ్గరికి ఎందుకు వస్తున్నానంటే, ఆవిడకి కుటుంబంతో ఉన్న అంటే కుటుంబంతో ఉన్న గొడవ కారణంగా ఈరోజు పార్టీ, ఒక కాంగ్రెస్ పార్టీకి ఆవిడ నిలబడి వెళ్ళడం అనేది కుటుంబ విభేదాలుగా చూస్తారా, 2 పార్టీలుగా చూస్తారా అనేది, అంటే కాంగ్రెస్ మీద అభిమానం డైవర్ట్ అవ్వడానికి ఈరోజు ఉపయోగపడుతుందా, అడ్డుపడుతుందా ఆవిడ? అమ్మా ఖచ్చితంగా కాంగ్రెస్ కు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆవిడకు పొలిటికల్ అంబిషన్ ఉంది. ఆవిడకు మామూలుగా వ్యక్తిగతంగా పొలిటికల్ అంబిషన్, రాజకీయాలకు రావాలనుంది. కాబట్టి ఆ రాజకీయ కుటుంబము, రాజకీయ నేపథ్యము, ఆయన ముఖ్యమంత్రి, అన్న ముఖ్యమంత్రి, కాబట్టి రాజకీయ అవగాహన ఉంది, కాబట్టి పొలిటికల్ అంబిషన్ ఉంది. ఈ నేపథ్యంలో వచ్చేసి ఆవిడ తెలంగాణలో ప్రయత్నం చేసింది, కానీ ఆవిడ అనుకున్న విధంగా రాలేదు. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఆవిడ అవసరం కాంగ్రెస్ కు వచ్చింది, కాంగ్రెస్ అవసరం ఆవిడకు వచ్చింది. ఇది ఒక జాతీయ పార్టీ. దానికి తోడు రాజశేఖర రెడ్డి గారు పదే ఆయన బతికున్నప్పుడు కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం నా లక్ష్యం అని చెప్పేసి ఆయన చెప్పేవాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు పక్కా కాంగ్రెస్ వాది కాబట్టి ఆవిడకు ఇది స్వగృహ ప్రవేశమే. ఒకవేళ ఇంట్లో ఉంటే అలిగిపోయినట్టే తప్పని చేసి ఆవిడకు కాంగ్రెస్ పార్టీకి రావడం అనేది ఆ కుటుంబానికి స్వగృహ ప్రవేశం. అది కానీ జగన్మోహన్ రెడ్డి కూడా 2009లో కాంగ్రెస్ నుండి కంటెస్ట్ చేశాడు కదా, ఎంపీ ఫస్ట్ టైం ఆయన వచ్చేసి ఆయన రాజకీయ ప్రస్థానమే కాంగ్రెస్ తోనే కదా. కాబట్టి రాజశేఖర రెడ్డి కాంగ్రెసే, వివేకానంద రెడ్డి కాంగ్రెసే, షర్మిలమ్మ కాంగ్రెసే. కాబట్టి జగన్ ఒక్కడే డూప్లికేట్ కాంగ్రెస్, వీళ్ళందరూ ఒరిజినల్ కాంగ్రెస్. రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి, షర్మిల ఒరిజినల్ కాంగ్రెస్, ఏంది డూప్లికేట్ కాంగ్రెస్, నకిలీ కాంగ్రెస్, యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్. అది కూడా నల్గొండ జిల్లా చెందినటువంటి శివకుమార్ అనే ఒకతను ఆ పేరుతో రిజిస్టర్ చేసుకుంటే అది పొట్టెచ్చులలో వైఎస్ఆర్ అని కుదురుతుందని దాన్ని కొనుక్కొని కబ్జా చేసి పెట్టుకున్నాడు. అది కూడా ఎప్పుడు చెప్పడం లే, వైఎస్ఆర్ అంటాడు. యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ అని ఆ పార్టీ పేరు కూడా పూర్తిగా చెప్పుకునేటటువంటి పరిస్థితుల్లో లేదు. అంటే అది పైకి చూడడానికి వైఎస్ఆర్ అని కనబడుతుంది, అసలు మీనింగ్ దాని అబ్రివేషన్ వేరు. ఈ లోపల షర్మిల గారు మరింత బాగా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ అంటే వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి. ఇంకా బాగా చెప్పడం జరిగింది. అది వాస్తవం కూడా. కానీ అసలు ఎక్కడ ఇప్పటి వరకు టీడీపీ, జనసేన, బీజేపీ కంటే కూడా విమర్శల్లో చాలా బాగా గట్టిగా ముందుకెళ్తున్నారు. కానీ కుటుంబం, మళ్ళీ ఫ్యామిలీ విషయానికి వస్తే ఈరోజు విజయమ్మ గారు రోలే ఉంటుంది. చూస్తున్నాం, విజయమ్మ గారు క్యాంపెయినర్గా వైసీపీకి వెళ్ళబోతున్నారని చర్చ, బిడ్డకి హ్యాండ్ ఇచ్చిన విజయమ్మ అని పెద్ద చర్చ. అసలు ఏంటి ఆవిడ స్టాండ్, ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఇటు బిడ్డ మీద ప్రేమ ఉంటుందా, కొడుకు మీద ప్రేమ ఉంటుందా? ఏ తల్లిదండ్రులైనా కానీ బిడ్డలు వచ్చేసి అందరు కొడుకులు కానీ కూతుర్లు కానీ ఎటువంటి వాళ్ళైనా సరే బాగుండాలని కోరుకుంటారు, అందరూ బాగుండాలని కోరుకుంటారు. అది ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా
ఒకరు చెడిపోయి ఒకరు బాగుపడాలని కోరుకుంటారు, ఇద్దరు బాగుండాలని అనుకుంటారు ఒక తల్లిగా. అది యాంగిల్ వరకు ఉంటుంది. ఇంకా రెండవది, సరే ఇంకా అది స్థాయి దాటిపోయినప్పుడు ఏ విధంగా డెసిషన్ అనేది అది మరి ఇప్పుడే మనం ఊహించలేము. కానీ ఒకటి, ఇప్పుడు గతంలో 2014లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో 2014లో విజయమ్మ గారే విశాఖపట్నంలో ఓడిపోయారు. ఆ రోజు బీజేపీ క్యాండిడేట్ హరిబాబు చేతిలో విజయమ్మ గారే ఓడిపోయారు. కాబట్టి విజయమ్మ గారు ఒక తల్లిగా వచ్చేసి ఇద్దరు బాగుండాలని కోరుకుంటుంది, అది ఒక యాంగిల్. సరే ఏ డెసిషన్ తీసుకుంటుందని. కానీ విజయమ్మ గారు వచ్చేసి ఒక పక్క వస్తానే ఏదో త్రాసు మొగ్గు చూపుతుంది అనే దానికి నేను దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. విజయమ్మ గారే ఓడిపోయినారు కాబట్టి ఆ సరే ఆ తల్లిగా నాకు తెలిసి ఆవిడ న్యూట్రల్ గా ఉండొచ్చు. అదే పార్టీ పరంగా లేకపోయినా తల్లిగా ఎవరి వైపు, ఇప్పుడు కాంగ్రెస్ బిడ్డ ప్రచారానికి వెళతాను, వైసీపీ కుమారుడు ప్రచారానికి వెళతాను అంటే అవ్వదుగా. అక్కడ ఖచ్చితంగా డివైడ్ చేసుకోవాల్సి వస్తుంది, నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. లేదు అంటే రెండింటికి దూరంగా అన్నా ఉండాలి. అదే ఇప్పుడు ఆవిడ మామూలుగా ఎప్పుడు కూడా చాలా విస్తృతంగా ప్రచారం చేసింది ఏం కాదు. రాజశేఖర గారు ఉన్నప్పుడైతే అసలు ఆవిడ ఏనాడు బయటికే రాజకీయాలకు వచ్చింది కాదు. కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి పెట్టినప్పుడు ఓ కొడుకుగా ఆ రోజు ప్రచారం చేయగానే ఆవిడ వచ్చేసి నాకు తెలిసి ఆవిడకి అంత రాజకీయ వ్యామోహం ఉండే మహిళ కాదు ఆవిడ. కాకపోతే ఈ నేపథ్యంలో వచ్చేసి వీలైనంత వరకు న్యూట్రల్ గా ఉంటుంది అనుకుంటున్నాను నేను. మొన్న నర్రెడ్డి సునీతారెడ్డి గారు, మొన్న మీరు కూడా ఉన్నట్టున్నారు ఇడుపులపాయలు, ఆవిడ కూడా వచ్చి షర్మిల గారిని కలిశారంటే, సరే అక్క చెల్లెలుగా కలిసి ఉండొచ్చు, అయినప్పటికీ కూడా చాలా పెద్ద చర్చ. సునీతారెడ్డి గారు కూడా ఈసారి రాజకీయాల్లోకి రాబోతున్నారు, లేదంటే ఆవిడ భర్త అయినా రాబోతున్నారు అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయా అండి? అమ్మ మొన్న వచ్చి కలిసిపోయిన ఇడుపులపాయ ఎస్టేట్ లో నేను లేను కానీ అక్కడ వచ్చింది వాస్తవమే. కానీ వాళ్ళు జనరల్ గా కలుస్తుంటారు, వాళ్ళ అక్క చెల్లెలు వచ్చేసి జనరల్ గా ఫ్రీక్వెంట్ గా కలుస్తుంటారు. ఈ లోపల వీళ్ళంతా ఒకే ఇంట్లో పెరిగారు అంటుంటారు కదా, ఇంక్లూడ్ భారతీ రెడ్డి గారితో సహా. చెన్నైలో వాళ్ళ విద్యాభ్యాసం అంతా చెన్నైలో ఆల్మోస్ట్ ఒకే ఇంట్లో ఆల్మోస్ట్ సమకాలికులు. కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ పేరుతో పిలుచుకునే టైపు, నేను వచ్చేసి ఆ టైపు అంటే ఇద్దరు సమకాలీన వయసు కాబట్టి అది మామూలుగా ఎప్పుడు ఫ్రీక్వెంట్ గా కలుస్తుంటారు. తర్వాత వివేకానంద రెడ్డి గారి విషయంలో కూడా అది ఎంతో కొంత వచ్చేసి షర్మిలారెడ్డి గారు వచ్చేసేసి షర్మిలా పక్క వచ్చేసి ఈవెన్ సిబిఐ కూడా తన అభిప్రాయం పట్టినట్టు తెలుస్తుంది. కాబట్టి అది డెఫినెట్ గా వాళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. వాళ్ళిద్దరి మధ్య అంటే అదే ఆవిడకి సిబిఐ విషయంలో షర్మిలా గారు హెల్ప్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ పార్టీ విషయంలో సునీతారెడ్డి గారి ఫ్యామిలీ, వివేకానంద రెడ్డి గారి ఫ్యామిలీ షర్మిలాకి కనుక సపోర్ట్ చేస్తే కడపలో ఈక్వేషన్స్ మారుతాయంటారా? నాట్ ఓన్లీ కడప, ఏపీ అంతా కూడా ఈక్వేషన్స్ మారే అవకాశాలు ఉంటాయంటారా? అంటే ఈ ఇష్యూనే ఒక రకంగా 2019 ఎన్నికల్లో మేజర్ రోల్ అండి. గొడ్డలిపోట లేకపోతే కత్తిపోట, నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి టీడీపీ మీద ఆపాదించిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మరి 2024కి ఇది ఈ ఇష్యూ, ఈ ఫ్యామిలీ, సునీతారెడ్డి గారి ఫ్యామిలీ, వివేకానంద రెడ్డి గారి ఫ్యామిలీ ఎటువైపు ఉంటే అటు జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ మైనస్లన్నీ దాని మీద డిపెండ్ అయి ఉంటాయంటారా? డెఫినెట్ గా ఈ అంశం వచ్చేసి డెఫినెట్ గా వచ్చే ఎన్నికల్లో అది ప్రధానమైన అంశం అవుతుందమ్మా. ఎందుకంటే అది ఎవరో కాదు, వాళ్ళ చిన్నాన్న తర్వాత పులివెందులో హత్య గావించబడ్డాడు సొంత ఇంట్లో. అది కిరాతకంగా, ఘోరంగా అది జరిగి 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు అయిన తర్వాత పట్టించుకోకపోవడమే కాకుండా నిందితుల తరపున వచ్చేసి వకాల్తా పుచ్చుకోవడం అనేది, బాధితులకు మామూలుగా ప్రభుత్వం అనేది బాధితుల పక్కన ఉండాలి, ప్రభుత్వం నిష్పాక్షికంగా. అలాంటిది ఇక్కడ నిందితుల వైపున సొంత చిన్నాన్ని చంపిన కేసులో నిందితులకు హెల్ప్ చేస్తున్నాడంటే ఇది డెఫినెట్ గా పులివెందుల్లో పూలంగల్ల కానీ, పులివెందుల నియోజకవర్గంలో కానీ పులివెందుల పూలంగల్ అని చాలా ఫేమస్ అనమాట. అది ఒక సెంటర్ అనమాట. ఆడ గాని పులివెందుల పూలంగల్లు అంటారు, పూలంగల్లు. అక్కడ గాని తర్వాత వచ్చేసి నియోజకవర్గంలో గాని, జిల్లాలో గాని, రాష్ట్ర వ్యాప్తంగా గాని ఇది ఒక చర్చనీయాంశం. అంటే మానవులు ఇంత క్రూరంగా ఉంటారా, ఇంత దుర్మార్గంగా ఉంటారా అనేది ఇప్పుడు మన చరిత్రలో చాలా అరుదైన క్యారెక్టర్స్. చరిత్రలో మనకు ఒక ఔరంగజేబు ఒకడు కనిపిస్తాడు. ఔరంగజేబు కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కానీ పదవీ వ్యామోహంలో ఔరంగజేబు అతను వచ్చి తన పదవి కోసము తండ్రిని జైల్లో పెట్టాడు, ఒక అన్నను చంపినాడు, ఒక అన్నను తమ్ముని దేశ బహిష్కరణ చేశాడు. అంటే చరిత్రలో పదవి కోసము ఈ స్థాయికి పోయినటువంటి నాయకుడు ఒక ఔరంగజేబు కనపడతాడు. కాబట్టి దాదాపు ఆ స్థాయిలో పోల్చదగ్గ విధంగా
ఈ యొక్క వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత పరిణామక్రమం చూసినప్పుడు జరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా వచ్చే ఎన్నికల్లో ఇది ఒక ఎన్నికల అంశం అవుతుంది. మరి అది డెఫినెట్ గా అది డాక్టర్ సునీతారెడ్డి గాని వాళ్ళ అమ్మ సౌభాగ్యమ్మ గాని వాళ్ళ యొక్క ప్రత్యక్ష పాత్ర గాని పరోక్ష పాత్ర గాని ఆల్రెడీ ఆవిడ ఏ విధంగా కేసులకు పోరాడుతున్నది అందరూ చూస్తున్నారు వచ్చేసి. కాబట్టి డెఫినెట్ గా ఆ అంశము ఖచ్చితంగా ఎన్నికల అంశం అవుతుందమ్మా. అది వైకాపాకు జగన్మోహన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటారా, ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటారు? చూద్దామా, ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇది ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇది కొంచెము నన్నాలు అయినంత వరకు గుప్పెట్లో పెట్టుకుంటే, ఎందుకంటే పులివెందుల నుంచే పోటీ చేస్తారంటారా? ఏమో పులివెందుల నుంచే చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఏమో పులివెందుల నుంచే షర్మిల గారు పోటీ చేస్తారంటారా? అది కొంచెం అదేమో గుప్పెట్లో పులిందల్లో కాంగ్రెస్ కంటెస్ట్ చేస్తుంది, దాంట్లో నో డౌట్. కడపలో కాంగ్రెస్ కంటెస్ట్ చేస్తుంది. మొత్తం 25 లోక్సభ స్థానాల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో ఒకవేళ ఇండియా కూటమిలో ఉండే పార్టీలు సిపిఎం సిపిఐ ఆపటువంటి వస్తే వాళ్ళు కూడా కొన్ని సీట్లు తీసుకుంటారు. లేదంటే మేము వచ్చేసి అన్ని సీట్లకు ఇండియా కూటమి తరఫున గానీ కాంగ్రెస్ తరఫున గానీ 175 అసెంబ్లీ స్థానాలకు 25 లోక్సభను కంటెస్ట్ చేయడం జరుగుతుంది. అది తప్పదు. సరే, పులిందులు ఎవరు కంటెస్ట్ చేస్తారు, కడపలో ఎవరు కంటెస్ట్ చేస్తారు అనేది అతి త్వరలో తెర మీద చూద్దాం. అంతేనా? కడప అంటే అందరూ ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ప్రచారాలు కూడా ఏం జరుగుతున్నాయి అంటే ఆ కడప సీటు కోసమే, కడప ఎంపీ స్థానం కోసమే కదా తన తండ్రి హత్య చేయబడ్డాడు కాబట్టి కడప ఎంపీ స్థానానికి సునీతారెడ్డి గారు, పులివెందులకి షర్మిల గారు, లేదు అంటే సౌభాగ్యమ్మ గారు చేసే అవకాశాలు ఉన్నాయి అనేది చాలా పెద్ద చర్చ. మరి అది ఏటవుతుందో. ఇంతకీ తులసిరెడ్డి గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? నేను పోటీ చేయలేదమ్మా. నేను వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాను. నేను పోటీ చేయడం లేదు. నేను అసెంబ్లీకి పోటీ చేయడం లేదు, పార్లమెంట్ కు పోటీ చేయడం. స్టార్ క్యాంపెయినర్ గా ఉంటారా? స్టార్ క్యాంపెయినర్ గా ఉంటాను. టికెట్ల బాధ్యత, సీనియర్ నాయకులుగా నేను అందరికి నా వరకు వచ్చేసి పార్టీకి ఎంతవరకు నేను ఉపయోగపడతానో, ఎంతవరకు హెల్ప్ చేయగలను అంతవరకు అన్ని విధాలుగా వచ్చేసి మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా పార్టీ అధికారానికి వచ్చేదానికి, పార్టీ పురోగతికి కృషి చేస్తాను. నాకు ఏ పదవులు అవసరం లేదు. నేను హ్యాపీగా వచ్చేసి నేను ఈ మహాత్మా గాంధీకి ఏ పదవి ఉన్నది, ఆయన భారత రాష్ట్రపతి కాకూడదా, లేకుంటే ప్రధానమంత్రి కాకూడదా? ఏం కాలేదే, ఆయన జాతిపిత. అదే తులసిరెడ్డి ఎప్పుడు అట్నే ఆలోచిస్తారు తప్ప పదవులు అనేది నేను పెద్దగా ఎప్పుడు పట్టించుకోను. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ జనతా పీరియడ్ అప్పుడు ఆయన కావాలంటే రాష్ట్రపతి ఉండేవాడు, లేకుంటే ప్రధానమంత్రి ఉండేవాడు, ఆయన తీసుకోలేదే. కానీ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ కాబట్టి నా వ్యక్తిత్వాన్ని నాకు ముఖ్యము. నేను వచ్చేసి సిన్సియర్ గా చేస్తాను. పార్టీ ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీకి సిన్సియర్ గా నిజాయితీగా రాష్ట్ర శ్రేయస్సును సమాజ శ్రేయస్సును దృష్టి పెట్టుకొని నేను పనిచేస్తాను. చివరిగా ఒక ప్రశ్న అంటే తెలంగాణది ఇప్పుడే మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. నంది అవార్డులు అంటే ఈరోజు గద్దర్ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణతో పాటుగా ఆ కార్యక్రమంలో ఆయన ఇక నుంచి నంది అవార్డులు ఏదైతే ఉన్నాయో, సినిమా వాళ్ళకి ఇచ్చే నంది అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి గద్దర్ అవార్డులుగా మార్చి ఇక నుంచి ఇవ్వబోతున్నాం. ఆయన ఎన్నో గేయాలు, గద్దర్ పాటలు అందరికీ తెలిసిందే కాబట్టి ఆ రూపంలో సినిమా వాళ్ళ కళాకారుల దగ్గర ఉండాలి అంటూ కూడా ఇప్పుడే ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టున్నారు. నా మాటే శాసనం అనేది కూడా ఈ సందర్భంగా ఆయన గట్టిగా చెప్పినట్టు తెలుస్తుంది. ఇప్పుడే ఆ కార్యక్రమం జరుగుతుంది ఆల్రెడీ. మీరేమంటారు ఇలాంటి నిర్ణయాన్ని? మంచిది. గద్దర్ వచ్చేసి అందరికీ తెలిసినటువంటి ఒక కళాకారుడు. తన జీవితం అంతా సరే విప్లవ కళాకారుడు అయినప్పటికీ కళాకారుడు కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి గద్దర్కు ఒక సంస్థ గౌరవం ఇవ్వడం అనేది ఇప్పుడు పద్మభూషణ్ గానీ, భారతరత్న, పద్మశ్రీ ఎందుకు ఇస్తున్నాము? ఒక గుర్తింపు కోసం. కాబట్టి వివిధ రంగాలకు చెందినటువంటి వాళ్ళకు నోబెల్ ప్రైజ్, ఆ విధంగా వచ్చేసి నంది అవార్డు కూడా ఒక వ్యక్తి ఒక రంగంలో చేసిన విశిష్ట కృషికి దాని గుర్తింపుగా ఇచ్చేది. కాబట్టి గద్దర్ వచ్చేసి కళాకారుడు కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి అది ఒక మంచి నిర్ణయమే. వేరే వాళ్ళ పేరు తీసి పెడితే అది వేరు, వేరే వాళ్ళ పేరు తీసి పెడితే సమస్య. గానీ ఇక్కడ నంది అవార్డ్స్ ఉన్నాయి, గద్దర్ నంది అవార్డ్స్ వస్తుంది, అయిపోయాయి. ఇప్పుడు ఏదైనా నంది అవార్డు అన్న పేరుని మిస్ అయినట్టు అవదంటారా? నాకు తెలిసి గద్దర్ నంది అవార్డు పెడితే ఇంకా బాగుంటుంది. గద్దర్ నంది అవార్డు ఖచ్చితంగా. అంటే ఆ చరిత్రను కూడా పోగొట్టుకోకూడదు కాబట్టి రెండు మిక్స్డ్గా ఉండాలి. ప్రస్తుతానికైతే గద్దర్ అవార్డు అని ఆయన నామకరణం చేసేశారు. దీన్ని మీరు అన్నట్టుగా ఇలా మారుతుందేమో చూడాలి. మీ సూచనగా ఇప్పటికిప్పుడే జరిగినట్టుగా చెప్పొచ్చు.
రైట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు. థ్యాంక్ యూ అమ్మా, నమస్తే అమ్మా. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇంకా మీరు ఎలా ముందుకు వెళ్ళబోతుందో, కాంగ్రెస్ ఏ ఏ కార్యక్రమాలు చేపడబోతుందో Okay. అన్నిట్లో కూడా మేము ఫాలో అప్ చేస్తూనే Okay, ma'am. ఉంటాం. థ్యాంక్ యూ అండి.